క్రీస్తునందు విశ్వాసులైన సహోదరి సహోదరులకు శుభ శుక్రవారపు శుభములు ఆశీర్వాదములు తెలియజేయుచున్నాను. మీకందరికీ సత్యవాక్య ధ్యానమునకు ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. కొలసి పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు మనం చదువుకుందాము. ఈ వచనాలు రెండు కలిపి ఉంటాయి. ఈ రెండు వచనాలను చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొలసి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. సిలువ చేత జయోత్సవముచే వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఎవరిని పట్టి తెచ్చాడు? ప్రధానులను అధికారులను అంటున్నాడు. వారిని నిరాయుధులనుగా చేశాడు. ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేశాడు. డిసార్మ్డ్. వారి యొక్క వస్త్రములను ఊడదీసి నగ్నంగా వారిని ఊరేగించెను అని అసలైన భావం అని క్రైస్తవ పండితులు చెప్తారు. వాస్తవంగా యేసు ప్రభువు వారిని వస్త్రములు తీసివేసి నగ్నంగా బాహాటంగా ఊరేగించి సిలువ వేశారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ యేసు ప్రభువు వారు సాతాను సేనలను పట్టి బంధించి వారిని నగ్నంగా వేడుక కనపరిచాడు. అసలు సత్యం అది. యేసును బంధించాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు వారు సాతాను సేనలను బంధిస్తున్నాడు. శుభ శుక్రవారం అనంటే ఎందుకు మనం సంతోషిస్తాం? వాస్తవంగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆయన ఎంత వేదన చెందాడో అది వర్ణనాతీతం. లోకం పుట్టినది మొదలుకొని అంతటి శ్రమ ఇంతవరకు ఎవరూ పొందలేదు అని విలాప వాక్యముల్లో రాయబడింది. యేసు ప్రభువు వారు నీ పాపాన్ని నా పాపాన్ని తన మీద వేసుకొని ఏ పాపము లేనివాడు పాపమైపోయాడు. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. యేసు ప్రభువు వారు తన అపరాధముల నిమిత్తం తన పాపముల నిమిత్తం కాదు, నీ కొరకు నా కొరకు ఆయన ఆ మండుటెండలో కలువరి సిలువలో వ్రేలాడాడు. ఆయన ఏమాత్రం శాపగ్రస్తుడు కాదు. ఏ పాపం ఎరుగని ఆయన నీ కొరకు నా కొరకు పాపమయ్యాడు. నీ కొరకు నా కొరకు ఆయన శాపాన్ని తీసుకున్నాడు. శాపగ్రాహి అయ్యాడు. మన వ్యసనములను భరించినవాడు, మన రోగములను మానిపినవాడు ఆయన. ఆయనను చూచి అపేక్షించున్నట్లుగా ఆయన యందు స్వరూపమైనను సొగసైనను లేకుండా పోయింది. వర్ణనాతీతమైన శ్రమలు మన కొరకు ఆయన పొందాడు. సిలువ వేయబడటం అనంటే ఒక వ్యక్తి 1000 మరణాలు పొందిన దానితో సమానం అని చెప్తారు చరిత్రకారులు. 1000 సార్లు చనిపోతే కలిగే వేదన ఎట్లుంటుందో అట్లుంటుందట. సిలువ మరణం అంత సామాన్యమైనది కాదు. ఆ కొరడా దెబ్బలకు శరీరం చీలిపోయి లోపలున్న భాగాలు, శరీర లోపలి భాగాలు కనిపిస్తాయట. ఎముకల లోపల అంతర్భాగాలు బయటికి కనిపిస్తాయట. ఆ ముళ్ళ కిరీటానికి తలంతా వాచిపోయి భరించలేనటువంటి తీవ్రమైన తలనొప్పి కలుగుతుందట. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు వర్ణించలేనటువంటి వర్ణనాతీతమైన శ్రమలు పొందాడు. అయినా మనం ఒక పక్క దుఃఖిస్తూనే మరో ప్రక్క విజయోత్సాహము చేత
గొప్ప ఆనందాన్ని పొందుతాం. ఎందుకు మనం యేసు ప్రభువు వారు సిలువ వేయబడటాన్ని ఒక జయోత్సవముగా సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకు అదొక గొప్ప విక్టరీగా, గొప్ప విజయంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం? వాస్తవంగా నీ కొరకు నా కొరకు చనిపోయాడు, మనం దుఃఖించాలి కదా. సిలువ అనంటే భరించలేనటువంటి వేదన ఉంది, పట్టరాని చెప్పనశక్యమైన సంతోషము అందులో దాగి ఉంది. యేసు ప్రభువారు అపజయం పాలైనట్లుగా చూస్తాం సిలువలో. వారి కేకలి గెలిచెను అని లేఖనాల్లో రాయబడింది. ఏ దోషము లేనటువంటి ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన వదకు తేయబడిన గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడు. ఆయన ఓడిపోయాడు అని జనాలు అనుకుంటున్నారు, కానీ అత్యంత గొప్ప విజయాన్ని సిలువలో పొందుకున్నాడు ఆయన. సాతానుకు ఒక గొడ్డలి పెట్టు లాంటిది సిలువ. ఆయన గొప్ప విజయాన్ని పొందాడు సిలువలో, అపజయాన్ని పొందలేదు. మనం అనుకుంటున్నట్టు ఆయన ఓడిపోలేదు, జనాలు అనుకుంటున్నట్టు ఓడిపోలేదు. ఆయన చనిపోలేదు, అనగా ఓడిపోలేదు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని విజయ దుందుబి మోగించిన వాడు యేసు ప్రభువు వారు. సిలువ ప్రజల దృష్టికి అవమానకరమైనది, కానీ మనకు అత్యంత మహిమకరమైనది. సిలువ యూదులకొక ఆటంకం, గ్రీసు దేశస్థులకు ఒక వెర్రితనం, కానీ మనకు పిలువబడిన వారికి దేవుని శక్తి, దేవుని జ్ఞానం. శత్రువులను బాహాటంగా వేడుకకు కనపరిచిన సందర్భం అది. అసలు జరుగుతున్నది అదృశ్యలోకపు శక్తులకు తెలుసు. మనం కంటికి కనిపించేదే సత్యం అనుకుంటాం, కంటికి కనిపించేదాన్నే ప్రామాణికంగా తీసుకుంటాం. అసలైన ప్రపంచం అదృశ్య ప్రపంచమే. కంటికి కనిపించనిదే అసలైన ప్రపంచం. కంటికి కనిపించేది ఏదైనా కూడా అది శాశ్వతమైంది కాదు, అది తాత్కాలికమైందే. కంటికి కనిపించనిదే శాశ్వతంగా నిలిచేది, అసలైనది. యేసు ప్రభు వారిని చంపేశామని చాలా ఆనందపడుతున్నారు. కాదు, యేసు ప్రభువు వారే శత్రువులను ఓడించాడు. అక్కడ యేసు ప్రభువు వారే ప్రధానులను, అధికారులను బాహాటంగా పట్టి తెచ్చి వారిని నిరాయుధులుగా చేసి వేడుక కనపరిచాడు. ఈ ప్రధానులు, అధికారులు ఎవరు? ప్రధానులు, అధికారులు అనంటే లేఖనాలలో సాతాను సేనలు అని భావం. అనుచరులు, సాతాను యొక్క ఆలోచనలు నెరవేర్చేవారు. సాతాను సామ్రాజ్యంలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి దెయ్యాలు వాళ్ళు, పడిపోయిన దేవదూతలు వాళ్ళు. మీరు ఆలోచించండి, సాతానుడు ఉన్నాడా? చాలామంది క్రైస్తవులు సాతాను యొక్క శక్తిని చాలా తక్కువ అంచనేస్తారు. ఈ లోకం ఇలా ఎందుకుందండి, ఈ లోకం ఎందుకు ఇలా పాడైపోతుంది, రోజు రోజుకి అన్యాయాలు, అక్రమాలు ఎందుకు చెలరేగుతున్నాయి? అసలు మనుషులు అంత కర్కోటకంగా, అంత కఠినంగా ప్రవర్తించటానికి కారణం ఏంటి? ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు ఈ పోరాటాలు? హిట్లర్ ఎందుకు అట్లా ప్రవర్తించాడు? ముసోలిని ఎందుకు అంత కఠినంగా వ్యవహరించాడు? ఇట్లాంటి ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు వెంటనే మన దృష్టి యాకోబు 4కు పోతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు అన్నాడు కదా, మీలో యుద్ధములను పోరాటములను ఎందుకు కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా అన్నాడు. మన అవయవాలలో భోగేచ్ఛలు ఉన్నాయి. దురాశ గర్భం ధరించి పాపమును గంటుంది. ఆ పాపమే పరిపక్వమై మరణాన్ని గంటుంది. మనలో దురాశలు ఉన్నాయి, మనలో పాప భోగాలు ఉన్నాయి. అందుకే ఈ లోకం అంత అల్లకల్లోలంగా ఉంటుంది అని మనం అనుకుంటాం. కొంతమంది ఏమో సాతాను శక్తిని చాలా అధికం చేసి చెప్తారు. అయిందానికి కాందానికి సాతాన్ను
కారకుడిగా చూపెడతారు. మరికొందరేమో ప్రతిదానికి మన అవయవాలలో పోరాడు భోగేచ్ఛలే కారణం ప్రతిదానికి అని అసలు సాతాను ప్రమేయాన్ని ఈ సృష్టిలో జరుగుతున్న చెడులోనికి ఏమాత్రం తీసుకొని రారు. సాతాను గురించి రాయబడింది, వాయుమండల సంబంధమైన అధిపతి అని రాయబడింది. అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో సాతాను గురించి రాయబడిన మాట చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వాయుమండల సంబంధమైన అధిపతి, అవిధేయులను ప్రేరేపించే శక్తికి అధిపతి. అవిధేయులను ప్రేరేపిస్తాడు వాడు. ఇస్కరియోతు యోధా మనసులో ఆలోచన పుట్టించాడు. జనసంఖ్య జేయుమని దావీదును ప్రేరేపించిన వాడు. యేసు ప్రభువు కూడా సిలువ నెక్కకుండా యేసు ప్రభువు వారి దృష్టిని వేరే వైపు మరల్చాలని, ఈలోక రాజ్యముల వైపు యేసు దృష్టిని ఆకర్షించాలని ఆలోచన చెప్పినవాడు, యేసును పురికొలిపినవాడు. వాడు ఆలోచన పుట్టిస్తాడు. అవిధేయులను ప్రేరేపించు శక్తులున్నాయి ఈ లోకంలో, వారందరికీ అధిపతి వాడు. వాయుమండల సంబంధమైన అధిపతి. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ అన్నాడు, ఇదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము అన్నాడు. 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. శరీరులతో పోరాడట్లేదు మనం. ఎక్కువగా మనిషిని చూస్తాం మనం. కానీ ఆ మనిషిని అలా చేయుటకు ప్రేరేపిస్తున్న శక్తికి అధిపతి అయిన సాతాను మీద మనం దృష్టి పెట్టం. అంధకార సంబంధులకు లోకనాథులు, వాళ్ళు అంధకార సంబంధులు. మనం అధికారులను తప్పనట్లేదు. అధికారులను ప్రేరేపించు శక్తి ఒకటి ఉంది, ప్రేరేపించువాడు ఒకడున్నాడు. ఆ శక్తికి అధిపతి అయిన సాతాను మీద మనం దృష్టి పెట్టం. ఎందుకు ఈ లోకం ఇలా పడిపోయింది అనంటే, యోహాను కూడా అన్నాడు, లోకము దుష్టుని యందు ఉంది అన్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు గనక దుష్టుడు వానిని ముట్టడు. లోకము దుష్టుని యందు పడి ఉన్నది అన్నాడు. లోకమంతటిని కూడా తన యొక్క ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు సమస్త అధికారులు, ప్రధానులు. వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు చెడు చేయటానికి. వాళ్ళ లక్ష్యం నువ్వు కాదు, నేను కాదు. వాళ్ళ లక్ష్యం దేవుడు. మనము దేవుని యొక్క సంకల్పంలో నిలిచి ఉండకుండా, దేవుని చిత్తానుసారంగా మనం నడవకుండా మనల్ని దారి తప్పించి అలాగున దేవుని మీద వాడికి ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆగ్రహాన్ని నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇక్కడ దేవునికి సాతానుకు మధ్య వైరం మనకి ఏమి లేదు. మనం ఆయన పిల్లలం గనుక వాడు మన మీద దృష్టి పెడతాడు. ఎందుకు ఈ లోకం ఇలా పడిపోయి ఉన్నది అని అంటే, దుష్టుడు పరిపాలిస్తున్నాడు. లోకము దుష్టుని యందు పడి ఉంది. దేవుడు చేసే కార్యాన్ని ఆటంకపరచటమే సాతాను యొక్క లక్ష్యం. దేవుని యొక్క సృష్టిని, అద్భుతమైన సౌందర్యకరమైన సృష్టిని పాడు చేయటమే సాతాను యొక్క అంతిమ లక్ష్యం. ఆ పని చేయటానికే వాడు ఏ పనైనా చేస్తాడు. వాడు ఏ పని చేసినా ఆ పని కొరకే చేస్తాడు.
వాడు తన స్వభావమును అనుసరించే అబద్ధమాడును అన్నాడు యేసు ప్రభువు వారు. వాని స్వభావమే అబద్ధమాడడం. వాడు ఆది నుండి నరహంతకుడు అన్నాడు యేసు ప్రభువు వారు. వాడు నరహంతకుడు, ప్రజలను దేవుని నుంచి దూరం చేసేవాడు సాతాను. మీ విరోధి అయిన అపవాది అన్నాడు పేతురు భక్తుడు. మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని రాత్రింబవళ్ళు గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు అన్నాడు. మన శరీరం మీదనే దృష్టి పెట్టుకుంటే మనం ఎప్పటికీ పాపాన్ని జయించలేము. మనకొక శత్రువు ఉన్నాడు, ఈ చెడ్డ పనులు చేయటానికి వాడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అని ఎప్పుడైతే మనం ప్రత్యక్షత పొందుతామో అప్పుడు మన శరీరాన్ని దురాశకు ఆయుధంగా లేదా పాపానికి సాధనముగా వాడం, నీతికి ఆయుధములుగా వాడతాం. ఈ దేహాన్ని యుద్ధాయుధం చేసి సాతాను మీద పోరాటం చేస్తాం. శరీరులతో కాదు మనం పోరాడేది ప్రధానులతో, అధికారులతో. ఇక్కడున్న గొప్ప శుభవార్త ఏంటంటే యేసు ప్రభువు వారు ఆ ప్రధానులకు, అధికారులకు శిరస్సు, వారికి కూడా హెడ్ ఆయనే. యేసయ్యేమి వారికి లోబడి వారి స్వాధీనంలో ఉండడు, వాళ్ళే యేసు ప్రభు స్వాధీనంలో ఉంటారు. సాతానుడు మనల్ని ముట్టడండి, దేవుని అనుమతి లేకుండా ముట్టడు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు అని ఇదే కొలసి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. 2వ అధ్యాయము 10వ వచనం, మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యి ఉన్నాడు. వారికి కూడా యేసు ప్రభువు వారి శిరస్సు. సమస్తమును పరిపాలిస్తున్నవాడు దేవుడు, సాతానుడు కాదు. సాతానుడు లోకాన్ని వాని యొక్క ఆలోచనల చొప్పున నడిపిస్తున్నాడు. అనేకులు వాడి యొక్క చెరసాలలో బందీ అయి ఉన్నారు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారిని అంటాడు 2వ తిమోతి పత్రికలో. కొంతమందిని వాడు ఇష్టము చొప్పున చెరపడతాడు, వాని చేతిలో ఉంచుకొని వాని చెప్పు చేతల్లో పెట్టుకొని వారిని ఆడిస్తూ ఉంటాడు, వారిని ఉపయోగించుకొని లోకంలో దుష్టత్వాన్ని జరిగిస్తూ ఉంటాడు. శుభ శుక్రవారమున జరిగిన గొప్ప మేలు ఏంటి అనంటే యేసు ప్రభువు వారు ఆ బలవంతుడైన వారిని బంధించాడు. వాని ఆయుధములన్నిటినీ వాని దగ్గర నుంచి తీసేసుకున్నాడు. యేసు ప్రభువు వారు దెయ్యములను ఎల్లగొడుతుంటే ఆ కాలంలో అన్నారు, ఇతను దెయ్యముల అధిపతి అయిన బయల్జూబులు వలనే దెయ్యాలను వెలగొడుతున్నాడు అని ఆయనని దెయ్యాలకు అధిపతిగా చూశారు. దెయ్యాల అధిపతి బయల్జబూలు యొక్క సాధనం ఇతను, ఆ బయల్జబూలు వలననే ఇతను దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. యేసు ప్రభు వారు అన్నాడు, మరి నేనట్లా వెళ్ళగొడితే మీ పిల్లలే కదా వీళ్ళు, మరి వీళ్ళెలా వెళ్ళగొడుతున్నారు? నేను దేవుని వ్రేలుతో దెయ్యములను వెళ్ళగొట్టినలా అక్కడికి దేవుని రాజ్యం వచ్చినట్టే. సాతాను తన రాజ్యానికి తానే ఎట్లా వేరుపడతాడు? నేను ఒకవేళ సాతాను సంబంధినే అయితే ఇంకెక్కువ సాతాన్లను ప్రవేశపెట్టి నేను రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తాను. తనకు తానుగా వేరుపడిన ఏ ఇల్లు నిలవదు కదా. నేను దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నా, పారద్రోలుతున్నా. అప్పుడు నేను నా రాజ్యానికి వ్యతిరేకంగా చేసుకున్న వాడిని అవుతాను కదా. అయినా నేను కాదు, మరి మీ వాళ్ళు కూడా మీతో ఉన్న మీ పిల్లలే దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటని అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. మీరు చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనం, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రంగా నుండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించున్నప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. ఇక్కడ బలవంతుడు అని అంటే సాతానుడు. అతని కంటే శక్తి కలిగిన వాడెవరు అంటే యేసు ప్రభువు వారే. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణాన్ని కాచుకొనుచూ ఉన్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉంటుంది కదా. ఒక బలవంతుడైన వాడు ఆయుధాలు ధరించుకొని ఆవరణం అంతటిని కాచుకొని ఉంటుంటే
ఏ శత్రువు వచ్చి తన సొత్తును దొంగిలిస్తాడు? ఏ శత్రువు వచ్చి ఆ బలవంతుణ్ణి జయించగలడు? అతని కంటే ఎక్కువ బలవంతుడైతే తప్ప ఆ బలవంతుణ్ణి జయించలేడు, అతని సొత్తును తన స్వాధీనంలోనికి తెచ్చుకోలేడు. మీరు చూడండి, అక్కడ అన్నాడు, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచునప్పుడు అతని సొత్తు భద్రంగా నుండును. అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతని పైబడి జయించునప్పుడు అతను నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. అతని ఆయుధములన్నిటినీ లాక్కొని. శుభ శుక్రవారమున యేసు ప్రభువు వారు సాతాను యొక్క ఆయుధాలన్నిటినీ లాక్కున్నాడు, తీసేసుకున్నాడు, నిరాయుధులనుగా చేశాడు. సమస్త ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేశాడు. వాళ్ళ ఆయుధాలన్నిటిని తీసేసుకున్నాడు. దుష్టుని యందు బడుంది ఈ లోకం. వాని యొక్క ఆయుధాలు, వాని సొత్తు ఎవరు అంటే మనుషులే. వాని స్వాధీనంలో ఉన్న వారందరినీ యేసు ప్రభువు వారు తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడు. వాని ఆయుధములన్నిటినీ కూడా తీసేసుకున్నాడు, గుంజేసుకున్నాడు. మరింతకు సాతాను యొక్క ఆయుధములేంటి? ప్రముఖంగా 3 చెప్పబడ్డాయి లేఖనంలో. సాతాను యొక్క ఆయుధాలు: ఒకటి పాపము, రెండవది ధర్మశాస్త్రము, మూడవది మరణం. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని మేకులతో కొట్టేశాడు అని చెప్పబడింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ధర్మశాస్త్రం అనేది మన మీద నేరం మోపుతుంది. మన యొక్క నేరాన్ని, మన పాపాన్ని మనకు చూపెట్టేదే ధర్మశాస్త్రం తప్ప మన పాపములను తీసివేసేది కాదు ధర్మశాస్త్రం. అక్కడ రాయబడిన మాట చూడండి, కొలస్సీ పత్రిక 2:13లో, మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలన మీరు మృతులై ఉండగా. శరీరమందు సున్నతి పొందకపోవటం పాపం. మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం. స్వాభావికంగా మనం దైవోగ్రతకు పాత్రులం. మనము పాపముల చేత చచ్చిన వారం. రెండవది, శరీరంలో సున్నతి పొందలేదు కదా, శరీర సంబంధమైన సున్నతి లేదు గనక మృతులమే. ధర్మశాస్త్ర ప్రకారం మనం మృతులమే. పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ అన్నాడు, బాహ్యమునకు సున్నతి కలిగిన వాడు యూదుడు కాదు. శరీరమందు సున్నతి కాదు. సున్నతి హృదయమందు కలిగినదై దేవునికి లోబడుతుంది అన్నాడు. సున్నతి బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. సున్నతి హృదయ సంబంధమైనది. అసలైన సున్నతి హృదయమందు జరగాలి అని పౌలు భక్తుడు చెప్పాడు. 2వ అధ్యాయం 28వ వచనం, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు దేవుని వలన కలుగుచున్నది. ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి శరీరమందు జరగాలి. కానీ యేసు ప్రభువు వారు వచ్చాడు, మన మీద రుణముగా ఉంది, మనకు విరోధంగా ఉంది. అక్కడ రాయబడిన 2 పదాలు చూడండి. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, మన మీద ఒక అప్పు, ఎప్పటికీ తీరనప్పది, మన మీద రుణముగాను, నెంబర్ 1, మనకు విరోధముగాను ఉండిన ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి. యేసు ప్రభువు వారికి వాళ్ళు మేకులు కొడుతున్నారు. యేసు ప్రభువు వారిని సిలువ వేసి ఆ చేతులు ఇలా పెట్టి, కాళ్ళు ఇలా పెట్టి మేకులు కొడుతున్నారు. కానీ యూదులు యేసు ప్రభువు వారికి మేకులు కొట్టట్లేదు. యేసు ప్రభువు వారి కాళ్ళకి, యేసు ప్రభువు వారి చేతులకు మేకులు కొట్టట్లేదు. వారి ధర్మశాస్త్రాన్ని వాళ్ళే సెలవు వేసుకుంటున్నారు.
వారి ధర్మశాస్త్రానికి, వారి జాతికి యేసు ప్రభువు వారు అడ్డంగా ఉన్నాడు అని వాళ్ళు యేసయ్యను సిలువనేస్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళు చేస్తుంది ఏంటంటే, మనకు అడ్డం లేకుండా, క్రీస్తు శిష్యులకు అడ్డం లేకుండా, క్రీస్తు మార్గానికి అడ్డం లేకుండా వారి ధర్మశాస్త్రాన్ని వాళ్ళే మేకులతో సిలువ కొట్టుకుంటున్నారు. వారి అజ్ఞానం వల్ల మనకు మేలు చేస్తున్నారు. వాస్తవంగా దేవుడే మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న ఆ పత్రమును మేకులతో సిలువ కొట్టాడు. మనకు అడ్డంగా ఉన్నదాన్ని ఎత్తివేశాడు, తీసివేశాడు. అంతే. మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాడు. యేసు ప్రభువు వారిని సిలువ వేశారు. వారి యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళే సిలువ వేసుకున్నారు. యేసు ప్రభువు వారు ఓడిపోలేదు. అక్కడ జయోత్సాహం మొదలైంది. సిలువ జయోత్సవం. అది సిలువ జయోత్సవం. అద్భుతమైన విషయం అది. దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకు అడ్డు లేకుండా తీసేశాడు. ధర్మశాస్త్రమునకు యేసు యొక్క శరీరమందు శిక్ష విధించాడు. పాప శరీరాకారంతో ఆయనను పంపాడు. మనం నెరవేర్చలేము, కానీ యేసు ప్రభువు వారు నెరవేర్చాడు ధర్మశాస్త్రం అంతటిని. యేసు ప్రభువు వారి శరీరమందు ధర్మశాస్త్రానికి శిక్ష విధించాడు. మీరు చూడండి 8వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిననో దేవుడు దానిని చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించుచూ నడుచు మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ధర్మశాస్త్రము పాపము రెండు కలిసి ఉంటాయి. ఇక్కడ 7వ అధ్యాయంలో అన్నాడు. 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతం. ఆజ్ఞ అనేది ఉంటేనే కదా పాపానికి జీవం. ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన పాపములను నా యందు పుట్టించింది అంటున్నాడు. అట్లని ధర్మశాస్త్రం పాపమాయన ఎంత మాత్రం కాదు, అట్లని రాదు. ధర్మశాస్త్రం పాపం కాదు, కానీ నా శరీర బలహీనతలు ఏంటో నాకు తెలుసు. ధర్మశాస్త్రంలో అలాగున చేయకూడదు అని ఉంటుంది. నేను చేయకుండా ఉండలేను. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి 10 ఆజ్ఞల్లో అన్ని నెరవేర్చి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటి విషయంలో తప్పిపోయినట్లే అన్నాడు యాకోబు. 10 ఆజ్ఞలు ఉంటే 9 పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోతే టోటల్ ఫెయిల్. నువ్వు 9 కూడా పాటించినట్టే. కఠినమైనది ధర్మశాస్త్రం. అన్నిటినీ పాటించాలి. ధర్మశాస్త్రం నుంచి మనం ఎలా విడుదల పొందాలి? మనం విడుదల పొందలేము. ధర్మశాస్త్రం నిత్యం నిలిచి ఉంటుంది అన్నాడు. పుల్లైనను సున్నైనను తప్పిపోదు ధర్మశాస్త్రం నుంచి అని యేసు ప్రభువు వారు చెప్పాడు. అక్కడ పౌలు భక్తుడు ధర్మశాస్త్రం నుంచి మనం విడుదల పొందటానికి ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. రోమపత్రిక 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఒక భర్త అయితే యేసు ప్రభువు వారు ఇంకొక భర్త అని చెప్పాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం చచ్చిపోదు, అట్లనే ఉంటుంది, నిలిచి ఉంటుంది ఎల్లప్పుడూ. మరి ఎట్లా విడుదల నొందుతాం? మరి భర్త బ్రతికి ఉండగానే వేరొకరిని చేరితే అది వ్యభిచారం అవుద్ది కదా. మరి ఈ భర్త ఏమో చచ్చిపోడు, ధర్మశాస్త్రం అలానే ఉంటుంది. మరి వేరొక పురుషుని ఎట్లా చేరటం అంటే అక్కడ అన్నాడు. 7వ అధ్యాయము 4వ వచనం చూడండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. మనం క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చనిపోయి ఈ యొక్క మన మీద రుణముగా
మనకు విరోధంగా ఉన్న ఈ చేతి రాత ప్రతిని మేకులతో సిలువ కొట్టేశాడు. ఇప్పుడు క్రీస్తు నందున్న మనం క్రీస్తు ద్వారా విజయం పొందినట్టే. అక్కడ అన్నాడు, క్రీస్తు శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. క్రీస్తు ద్వారా మనమే మృతులం అయ్యాం. ధర్మశాస్త్రం చచ్చిపోదు, అట్లనే ఉంటుంది. ఇప్పుడు మరి వేరొక పురుషుని చేరాలి అని అంటే ఎలా అంటే, క్రీస్తు శరీరము ద్వారా మనమే మృతులం అయిపోయాం. బైబిల్ ఉంది, బైబిల్లో ఒక పేపర్ పెట్టండి. ఈ బైబిల్ ఎక్కడ పెడితే ఆ పేపర్ అక్కడికి వెళ్తుందా లేదా? బైబిల్లో ఉన్నంత వరకు బైబిల్ ఎక్కడికి వెళ్తే ఆ పేపర్ అక్కడనే ఉంటుంది. బైబిల్ని టేబుల్ మీద పెడితే ఆ పేపర్ టేబుల్ మీద ఉంటుంది. బైబిల్ని కారులో పెడితే ఆ బైబిల్లో ఉన్న పేపరు కారులో ఉంటుంది. ధర్మశాస్త్ర విషయములందు మనము ఆయన శరీరము ద్వారా మృతులం అయ్యాం. ఇది కొంచెం లోతైన అంశం. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మన మీద రుణముగా, మన మీద మనకు విరోధంగా ఉన్న ఆ పత్రమును మేకుల ద్వారా, మేకులతో సిలువ కొట్టాడు ప్రభు. జయించాడు, ధర్మశాస్త్రాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. ఇవన్నీ కూడా సాతాను యొక్క ఆయుధాలు, ఆ బలవంతుని చేతిలో ఉన్న ఆయుధాలు. మరణాన్ని కూడా జయించాడు ఆయన. మరణ బలము గలవానిని మరణము ద్వారానే నశింపజేశాడు. హెబ్రీ పత్రికలో ఇలాగు రాయబడింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణం భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. జీవితకాలమంతా మరణమునకు మనం దాస్యం చేస్తున్నాం. పాపం యొక్క ముళ్ళు మరణమే కదా, పాపం ద్వారా వచ్చింది మరణమే కదా. మరణ భయంతో మనం కొట్టుమిట్టాడుతున్నాం. యేసు ప్రభువు వారు ఆ మరణాన్ని జయించాడు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపం, మరణపు ముళ్ళు ధర్మశాస్త్రం. విరిచేశాడు, ఆ ముళ్ళును విరిచేశాడు. బలవంతుని చేతిలో ఉన్న ఆయుధాలు ఏవైతున్నాయో, పాపము, ధర్మశాస్త్రము, మరణం, ఆ ఆయుధాలన్నిటిని కూడా తీసేసుకున్నాడు. అంతే, జయించాడు. ఆ ఆయుధాలన్నిటిని తీసేసుకొని నిరాయుధులనుగా చేసి పడేశాడు. అంతే, నిరాయుధులనుగా చేశాడు. మరణ బలము గలవారిని మరణము ద్వారానే నశింపజేశాడు. యేసు ప్రభువు వారి మరణం కాదు సిలువలో సంభవించింది, మరణం యొక్క మరణం సంభవించింది. మనకు నిత్య జీవం ప్రసాదించాడు. ఇక్కడ మరణించటం అంటే అర్థం ఏంటంటే, సాధారణంగా మరణం అంటే మనం 2 రకాలుగా చెప్పుకుంటాం. మరణము అనంటే, ఒకటి శరీరము నుండి ఆత్మ దూరం కావడం, శరీరము నుండి ఆత్మ దూరం కావడం, ఇది భౌతిక మరణం. అయితే బ్రతికే ఉంటాము, శరీరంలో ఆత్మ ఉంటుంది, కానీ ఆత్మ తనను కలగజేసిన దేవునికి దూరం అయిపోయి ఉంటుంది. ఇది ఆత్మ సంబంధమైన మరణం. దేవునికి దూరం అయిపోయి ఉంటుంది ఆత్మ. రేపు శరీరము ఆత్మ 2 నరకంలో వేయబడితే దాన్ని నిత్య మరణము అంటాం. అర్థమవుతుందా? అది నిత్య మరణం. అయితే ఇప్పుడు మరణాన్ని జయించాడు ఆయన. అనగా మనలో ఉన్న ఆత్మ దేవుని సన్నిధిలోనికి ఇప్పుడు నిర్భయంగా వెళ్ళగలదు, నిర్భయంగా వెళ్ళగలదు. మనం దేవునితో కనెక్ట్ కాగలం. సిలువ రక్తము చేత మనకు సంధి కలిగింది, తండ్రితో మనకు సంధి కలిగింది. సిలువ రక్తము చేత సంధి చేసుకొనవలనని తండ్రి అభీష్టమాయను అన్నాడు కొలసి 1వ అధ్యాయంలో. తండ్రి అభీష్టం అది. ఇప్పుడు యేసు మరణాన్ని జయించాడు. దేవునికి దూరం అయిపోయి ఉన్న మనం ఇప్పుడు దేవుని యొద్దకు నిర్భయంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు మరణ భయం అనేది లేదు. మరణానికి మనం దాసులం కాదు. జీవితకాలం అంతా మరణ భయము చేత ఉన్న మనల్ని యేసు ప్రభువు వారు విడిపించాడు. నేను మరలా చెప్తున్నాను,
యేసయ్య శరీరము ద్వారా మనం ధర్మశాస్త్రాన్ని జయించాం. యేసు నందు మనం పాపాన్ని జయించాము. క్రీస్తు నందు మనం ఇప్పుడు సంపూర్ణమై ఉన్నాం. క్రీస్తు నందు మరణాన్ని జయించాడు ఆయన. ఇప్పుడు మనకు మరణ భయం లేదు. ఇప్పుడు పాపము మన మీద ఏలుబడి చేయదు. అందుకే పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ అన్నాడు, ఇప్పుడు మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారు కారు అన్నాడు. 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ధర్మశాస్త్రానికి నువ్వు లోనై ఉంటే పాపం నీ మీద ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది. పాపం నిన్ను పరిపాలిస్తూనే ఉంటుంది. ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. కొత్త నిబంధనలో ఆజ్ఞ అంటూ ఏదీ లేదు. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత మన మీద బలవంతంగా రుద్దబడే ఆజ్ఞలు ఏమీ ఉండవు. ఇప్పుడంతా ప్రేమ సామ్రాజ్యం. నా ప్రభువు నా కొరకు చనిపోయాడు, ఆయనకు ప్రీతికరమైన జీవితం జీవించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి నేను, అనగా ఆయనకు ఇష్టకరమైన జీవితం నేను జీవించాలి అని ప్రేమతో యేసుకు లోబట్టమే తప్ప ఒక బందీలముగా, ఒక చెరపట్టబడిన వారు లోబడినట్లుగా మనం ఇప్పుడు యేసుకు లోబడం. ప్రేమ చేత లోబడతాం. నువ్వు ఎప్పుడైతే దేన్నైనా ఒక ఆజ్ఞలా తీసుకుంటావో అప్పుడు నువ్వు పాపంలో బంధించబడతావు. పాపము నీ మీద ప్రభుత్వం చేయబడుతూ ఉంటుంది. పాపము నిన్ను ఏలుతూ ఉంటుంది. ఎప్పుడైతే నన్ను ప్రేమించే నా తండ్రి నాకు ఈ పని చెప్పాడు, ఈ పని నేను చెయ్యాలి అని చేస్తావో అప్పుడు నువ్వు బలవంతంగా లోబడవు. వాలంటరీ సబ్మిషన్ ఉంటుంది అక్కడ. నీకు నువ్వే లోబడతావు. నేను మరలా చెప్తున్నాను, ధర్మశాస్త్రం అనేది నీ మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలి అనంటే నువ్వు కృప కిందికి రావాలి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మీరు ఇప్పుడు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. యేసు ప్రభువారు ధర్మశాస్త్రము నుంచి మనల్ని విడుదల చేశాడు. మన అపరాధములన్నిటినీ క్షమించాడు. మన పాపములన్నిటి నుంచి విడుదల కలగజేశాడు. మరణ భయము చేత ఉన్న మనకు గొప్ప విడుదలిచ్చాడు ఆయన. మరణము చేత ఆయన జయించాడు. ఎంత అద్భుతమైన విషయం. ఇప్పుడు మన మీద ఎవరూ నేరం మోపరు. రాత్రి పగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపుచున్న అపవాది పడిపోయాడు అని ప్రకటన గ్రంథంలో ఉంది. రాత్రి పగళ్ళు మన మీద దేవుని ఎదుట నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. సాతానుని నిరాయుధునిగా చేశాడు. ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేశాడు. ఇప్పుడిక వాడు మన మీద తప్పు మోపలేడు. మనము క్రీస్తులో ఉంటాం. మనము క్రీస్తు నందు ఉంటాం. తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తు నందు చూస్తాడు. క్రీస్తు శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మనం మృతులం అయిపోయాం. ఆయన మృతుడయ్యాడు. ఆయనలో ఉన్న మనం కూడా మృతులం అయిపోయాం. ఇప్పుడు ధర్మశాస్త్రం మన మీద ఏం నేరం మోపుతుంది? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది కదా, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడు క్రీస్తే. ఆయనే మన పక్షమున విజ్ఞాపన చేయువాడు అని రాయబడింది. యేసే శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం చేయువాడు కూడా ఆయనే. అద్భుతమైన మాట. ఆయన మృతులలో నుంచి లేచాడు. యేసు ప్రభువారు మృతులలో నుంచి లేచాడు. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.
మన పక్షాన అక్కడ నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక మన మీద నేరం మోపువాడెవడు? సాతానుడు ఓడించబడిన శత్రువు. నీ శరీరాన్ని ఎట్లయితే నువ్వు ఒక శత్రువులా చూస్తావో అంతకంటే ఎక్కువగా ఈ శరీరేచ్ఛలను ప్రేరేపించువాడైన సాతానుణ్ణి ఎక్కువ శత్రువుగా చూడాలి. ఈ ప్రపంచాన్ని పాడు చేస్తుంది వాడు. అవిధేయులైన వారిని ఎదిరించు శక్తికి అధిపతి వాడు. వాని యొక్క సొత్తును, వాని యొక్క ఆయుధాలన్నిటినీ యేసు ప్రభువు వారు తీసేసుకున్నాడు. సిలువలో జరిగిన కార్యం అది. ఆయన సమస్త ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి, అద్భుతమైన మాట, నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముచే వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచెను. అదృశ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ గొప్ప దృశ్యం అది. మనకేమో బలహీనుడుగా సిలువలో వేలాడుతున్న యేసు కనిపిస్తున్నాడు. నో, ఆయన జయోత్సవం చేస్తున్నాడు. సాతాను సేనలకు ఆ సంగతి తెలుసు. పరలోకమందున్న తండ్రి ఆ దృశ్యాన్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు. యేసు ప్రభువు వారు జయించాడు. యేసు ప్రభువు వారు ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపబడ్డాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. బలవంతుని బంధించాడు. వాని ఆయుధములన్నిటిని తీసుకున్నాడు. వాని సొత్తును తన సొత్తుగా చేసుకున్నాడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహములతో దేవునిని మహిమపరచుడి అని కొరింథీ పత్రికలో రాయబడింది. మన భోగేచ్ఛలను వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. మనలో ఉన్న ఆశలను, మనలో ఉన్న కోరికలను నిరంతరం వాడు ప్రేరేపిస్తూ మనం తప్పుడు దారిలో పోయేటట్టు చేస్తాడు. అంధకార సంబంధులకు లోకనాథులు. ఈ లోక అధికారుల మీద మనకెప్పుడు కోపం ఉండొద్దు. ఆ అధికారులను ప్రేరేపించు సాతాను శక్తులను మనం బంధించాలి. వీళ్ళలా ప్రవర్తించుటకు కారణమైన సాతానును మనం ప్రార్థనలో ఓడించాలి. సాతానును యేసు ప్రభువు వారు ఎలాగైతే ఓడించాడో వాని ప్రేరేపణలకు తల ఒగ్గకుండా దేవుని వాక్య ప్రకారం జీవించటానికి శక్తినిమ్మని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకోవాలి. ధర్మశాస్త్రము నుంచి, పాపము నుంచి, మరణము నుంచి మనల్ని విడుదల చేశాడు ఆయన. క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షావిధి లేదు. మనము ధర్మశాస్త్రమును ఈ భర్త నుంచి విడుదల పొంది దేవుని కొరకు ఫలించుటకు యేసుక్రీస్తును, ఈ వేరొక పురుషుని చేరాం. ఇప్పుడు మన పక్షం ఆయన. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవ్వరూ మనల్ని జయించలేరు. దేవునికి నువ్వు దూరం కావడమే మరణం. శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు రోమా 8లో. ఆధ్యాత్మికంగా మనం చావకుండా ఉండాలి. యేసు ప్రభువు వారు మనకు నిత్య జీవం ఇస్తాడు. దేవునికి దూరం కావద్దు. శరీరానుసారమైన మనస్సు మరణం. మనస్సే. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అన్నాడు. ఈ లోకంలో ఉన్నాం, ప్రభువుకు సాక్షులంగా జీవించాలి. యేసు ప్రభువు వారు విజయం సాధించాడు. ఆ విజయము నుండి ఇప్పుడు మనం అత్యధిక విజయంలోనికి ప్రయాణం చేస్తున్నాం. మీకు అర్థమవుతుందా? మన జీవితం ప్రారంభమైంది విజయము నుండి. మనం విజయంలో పుట్టిన వారం, సిలువ విజయంలో పుట్టిన వారం. మనం సిలువ జయోత్సవము చేత శత్రువును బాహాటంగా వేడుక కనపరిచి నగ్నంగా నిలబెట్టాడు. అంతే. సాతాను యొక్క తలను చితగ్గొట్టాడు ఆయన. చితగ్గొట్టాడు. ఇప్పుడు సాతాను బుస్ అని జస్ట్ పడగ విప్పుతాడు అంతేగాని వాడు మనని కాటేయలేడు. ఆది మహాఘట సర్పం యొక్క కోరలు పీకేశాడు యేసు ప్రభువు వారు. వాడిప్పుడు ఓ అని గర్జించగలడు కానీ మనల్ని ఏమీ చేయలేనటువంటి సింహం వాడు. సింహమే కానీ ఎట్లాంటి శక్తి లేనటువంటి, ఏ విధమైన బలము లేనటువంటి ఒక వృద్ధ సింహం లాంటోడు.
వాడు పామే, సర్పమే, కానీ వాని కోరలు పీకివేయబడ్డాయి. యేసు ప్రభు వారు తీసేశాడు. ఆ మరణ భయాన్ని ఇప్పుడు వాడు మనకు కలిగించలేడు. క్రీస్తునందు మనకు నిత్య జీవం ఉంది. మన బాధంతా ఈ శరీరాన్ని వదిలిపెడతాము అని కాదు. దేహమందున్నను దేహమును విడిచినను దేవునికి ప్రభుకిష్టులమై ఉండాలి అని. దేహమందున్నను దేహమును విడిచినను ప్రభుకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము అన్నాడు పౌలు. మన ఆత్మ దేవునికి దూరం కాకుండా చూసుకోవాలి. ఈ మరణం అనేది మనకు సంభవించకూడదు. శరీరానుసారమైన మనస్సు మరణం. అసలు శరీర సంబంధమైన వాటి మీదకి మనసు రావద్దు. ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి పొంది ఉందము అన్నాడు పౌలు. మనల్ని పోషించుటకు శక్తిమంతుడు ఆయన. మన గతము నుంచి ఆయన మనల్ని విడిపించాడు. యోధా మతము నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ఇప్పుడు మన మీద పాపమునకు ఏమాత్రం ప్రభుత్వం లేదు. మనము కృపకు లోనైన వారం. పాపం మన మీద ప్రభుత్వం చేయదు. శుభ శుక్రవారపు విజయాన్ని ఆస్వాదిద్దాం. మనం పాపమును జయించినటువంటి వారం. మనము క్రీస్తునందు బలవంతులం. దుష్టుడు మనల్ని ముట్టడు. మనల్ని మనం భద్రంగా చూసుకుంటాం. నేను మరలా చెప్తున్నాను, కేవలం నీ శరీరాన్ని జయించడానికి చూడకు. నీ శరీరంలో ఈ భోగేచ్ఛలను ప్రేరేపించు శక్తికి అధిపతి ఉన్నాడు. సాతాను శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. ఆ బలవంతుణ్ణి బంధించాడు యేసు ప్రభువు వారు. వాణ్ణి మనం గొప్పగా కూడా ఎంచకూడదు. ఎంచకూడదు. ప్రభువు మన పక్షం. యేసు ప్రభువు వారు నీ కొరకు, నా కొరకు ఆ కలువరి శిలువలో బలైపోయాడు. మన శత్రువు యొక్క ఆయుధాలన్నిటినీ తీసేసుకున్నాడు. నిరాయుధులనుగా చేశాడు సమస్త ప్రధానులను, అధికారులను. హల్లెలూయా. చెప్పశక్యము గాని దేవుని వరమును బట్టి ఆయనకు స్తోత్రం. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం కలిగిన వారమై ఆ ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ రక్షణను, ఈ జయమును, ఈ విజయోత్సవమును సంతోషంగా ఆనందముగా కొనసాగిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సారూప్యంలోనికి మలసబడుటకు అంతకంతకు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. అట్లాంటి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.